దినోత్సవం రోజున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరికీ జనసేన పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతా ఉన్నాం. మహిళా దినోత్సవం ఇది మొదటి మహిళా దినోత్సవం మనం చేయడం పార్టీ ప్రారంభించిన తర్వాత మహిళా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అసలు రావడానికి రెండో ప్రపంచ యుద్ధంలో స్త్రీలు యుద్ధంలో నలిగిపోతూ శత్రు దేశాల కోసం ఫ్యాక్టరీస్లో అమ్యునిషన్ ఫ్యాక్టరీస్లో యుద్ధ సామాగ్రి తయారు చేస్తూ ఒకవైపు ఇంట్లో కుటుంబాలను చూసుకుంటూ యూరోప్లో ఆడపడుచులు మహిళలు నలిగిపోతున్న టైంలో యుద్ధం విరమణ తర్వాత ఒకళ్ళు స్టార్ట్ చేసింది ఆడవారిని గౌరవించాలి, ఆడపడుచులను గౌరవించాలి, వాళ్ళ శ్రమని వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి అని చెప్పి ఇది వెస్టర్న్ వరల్డ్ స్టార్ట్ అయింది, పశ్చిమంలో స్టార్ట్ అయింది. మనం స్త్రీని గౌరవించడానికి మనకి ప్రత్యేకమైన మహిళా దినోత్సవం కావాలంటే ఈ ప్రపంచం మనకి రాను ఈ ప్రస్తుత కాంటెంపరీ ప్రపంచంలో నాకు ప్రతిరోజు మహిళా దినోత్సవం రోజే ఉంటుంది, కానీ ఈ ఒక్క రోజు ప్రత్యేకంగా చూడను. మదర్స్ డే, ఫాదర్స్ డే, విమెన్స్ డే, రకరకాల రోజులుంటే మొన్న ఉదాహరణకి మా ఒక 1 to 2 సంవత్సరాల క్రితం మదర్స్ డే అని చెప్పి మొన్న ఎవరో మా అమ్మగారిని పిలిపించి సన్మానం చేస్తాం మీ అమ్మగారికి అంటే నేను చెప్పాను, మా అమ్మని రోజు ఇష్టపడతాను, రోజు గౌరవిస్తాను, రోజు ప్రేమిస్తాను, కానీ మా అమ్మ నేను కేవలం ఒక్కరోజు గౌరవించను, ఒక్కరోజు కోసం ప్రేమించను అని చెప్పాను మా అమ్మ. అలాగే ఈ రోజుని పురస్కరించుకొని నేను చెప్పగలిగేది ఆడపడుచుని కానీ మహిళల్ని, స్త్రీలని, అక్క చెల్లెల్ని కేవలం ఈ ఒక్కరోజు కోసం జనసేన ఏదో తూతూ మంత్రంగా చేయడం కాదు, అంతర్జాతీయంగా అందరూ పాటిస్తుంది కాబట్టి దీన్ని పురస్కరించుకొని సంవత్సరం పొడవుతా జీవితకాలం ఆడపడుచులకు అండగా ఉంటాం. మీ మాన ప్రాణ సంరక్షణలకు, మీ సాధికారత కోసం మేము ఉన్నామని తెలియజేయడానికి ఈ రోజుని ప్రత్యేకంగా చెప్తున్నాం తప్ప ఇది ప్రతిరోజు మేము ముందుకు తీసుకెళ్లేదు. అన్ని పార్టీలు మహిళలు ఉండాలి, రాజకీయాల్లో మహిళలు రావాలని కోరుకుంటారు, కానీ దానికి తగ్గ కాంక్రీట్ స్టెప్స్ ఎవరు తీసుకోరు. నిర్మాణాత్మకమైన ఆలోచన విధానం కానీ వ్యవహార శైలి కానీ. జనసేన ఆరంభానికే మేబీ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నాకు ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళ గురించి, వారి భద్రత గురించి చాలా భయం వేసిపోయింది. బయటికి వెళ్తే మా అక్కకి ఏమవుద్దో, మా చెల్లెలకి ఏమవుద్దో, వీళ్ళు ఎలా చూసుకుంటారో అని ఒక తమ్ముడిగా, ఒక అన్నయ్యగా భయం ఉండేది నాకు. అలాంటి ప్రత్యేకమైన పరిస్థితి నేను 6వ తరగతిలో ఎప్పుడు జరిగినప్పుడు నాకు బాగా ఇబ్బంది అనిపించింది. అంటే ఇంతమంది సమాజం ఉండి కూడా ఒక ఆడపిల్ల ఇబ్బంది గురైన పరిస్థితులు ఉంటే ఎందుకు వీళ్ళు రియాక్ట్ అవ్వరు, ఆడపిల్లకి ఏదైనా జరుగుతుంటే అనేది నా మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. అసలు జనసేన నేను ప్రత్యేకించి పొలిటికల్ ప్రాసెస్కి రావడానికి నా కళ్ళ ముందు నిస్సహాయతతో కూడిన పరిస్థితులు చాలా చూసేవాళ్ళు. దాంట్లో నన్ను ప్రభావితం చేసింది ఆడపడుచుల మానప్రాణ సంరక్షణ. నాకు నిజంగా చాలా ఆవేదన కలిగించేది. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా షూటింగ్స్కి వెళ్తున్నప్పుడు పాపం చాలామంది ఆడపిల్లలు బ్యాక్గ్రౌండ్లో పనిచేసేవాళ్ళు పట్టుకుట్టు కోసం వచ్చిన ఆడపిల్లల్ని రకరకాల అల్లరి మూకలు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే ఒకసారి నేనే జోక్యం చేసుకోవాల్సి వచ్చేది. ఇది నేను విదేశాల కంటే కూడా మనకి పక్క రాష్ట్రాలకు వెళ్ళినా చాలా వల్నరబుల్ స్టేజ్ ఉంటుంది. ఒక 60-70 మంది మాతో పనిచేసే ఆడపిల్లల్ని షూటింగ్లకి తీసుకెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపించాలి అంటే
అది ఒక చాలా బలమైన ఇబ్బందికరమైన పరిస్థితి నాకే కనిపించేది. ఒక్కోసారి నేను నా కారులో పాపం నడిచొస్తా ఉంటే ముఖ్యంగా డాన్సర్స్ వాళ్ళు నా కారులో పంపించి నేను నడిచి వచ్చేవాడిని వాళ్ళ సంరక్షణ కోసం. నేను కోరుకుంటున్న భారతదేశం, నేను కోరుకుంటున్న మన రాష్ట్రాలు ఆడపడుచు బయటికి వెళ్తే ఇంటికి తిరిగి వచ్చే వరకు చాలా క్షేమంగా ఉండే సమాజం కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడపిల్ల భద్రత లేనప్పుడు మనం ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు బడ్జెట్ ఉన్నా కానీ, ఎంత అభివృద్ధి వచ్చినా కానీ సగటు మహిళకి సేఫ్టీ లేనప్పుడు ఇది మనం ఎంత సాధించినా తక్కువే అవుతుంది. నేను మహాత్మా గాంధీ గారు చెప్తా ఉంటే రాత్రి స్త్రీ స్వేచ్ఛకి వెళ్ళినప్పుడు నిజమైన స్వాతంత్ర్యం అంటే ఒకప్పుడు నమ్మేవాడేమో, కానీ నేను కోరుకుంటుంది కనీసం పట్టపగలు వీళ్ళందరూ క్షేమంగా ఉండాలి, రాత్రులు మనం చెప్పలేము ఎలా ఉంటాయి పరిస్థితులు అనే స్థాయికి ఆలోచన విధం అయిపోయింది. నన్ను రాజకీయాల్లో ప్రభావితం ముఖ్యంగా తీసుకొచ్చింది నిలబడాలి అని అంటానికి ఒకటి, చిన్నప్పుడు మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన, మా అక్కకి జరిగిన ఒక చిన్నపాటి ఇబ్బంది. ఒక రౌడీ ఆకతాయి తీసుకెళ్ళి మన చేయబట్టలు లాక్కెళ్ళిపోతుంటే ఒక్కడు మాట్లాడకపోతుంటే చుట్టుపక్కల చాలా ఇబ్బంది అనిపి, ఇంత రౌడీ ఎలిమెంట్స్ ఉండి కూడా ఎవరు ఇంతమంది జనం ఉండి కూడా ఒక్కడు లాక్కెళ్ళిపోతుంటే మాట్లాడరని అనేది నన్ను చాలా ప్రభావితం చూపించింది. అలాగే షూటింగ్స్లో బాగా కలిచివేసింది చాలా చిన్న బిడ్డలు. ఇది 2003లో జరిగింది. చాలా చిన్న బిడ్డల మీద, పసిబిడ్డల మీద, వాళ్ళ పసిబిడ్డల్ని ఇంత కిరాతకంగా చూసే వ్యక్తులు కానీ వాళ్ళ మీద లైంగికమైన దాడి చేసే పరిస్థితులు, అలాంటి బిడ్డలు రకరకాల జబ్బులు వచ్చి ఒక స్వచ్ఛంద సంస్థ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ చావుకు దగ్గరలో ఉన్నారు. అలాంటి స్వచ్ఛంద సంస్థ నన్ను ఒకసారి రమ్మని చెప్పారు. నన్ను ఒకసారి మీరు విజిట్ చేయండి. 2001-2002లో ఒక చిన్న బిడ్డ, దాదాపు 7 ఏళ్ళు ఎంత ఉంటాయి. ఆ పాప, చాలా మంది ఉన్నారు కానీ ఆ పాట నన్ను పట్టేసుకుంది. అమ్మాయి ఎక్కువ కాలం బతకదు. అది ఎవరు చేశారు అంటే, ఒక పాశవికంగా ఒక కిరాతకుడు లైంగిక దాడి చేస్తే ఆ పిల్ల జబ్బు వచ్చేసి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్న బిడ్డ. నేను వెళ్తే అమ్మాయి నయం చేశారు, ఏదో చేశారు కానీ నన్ను వదలట్లేదు. అన్నయ్య వెలకని చెప్పి నన్ను పట్టేసుకుంటే నాకు గుండె హృదయ విదారకంగా అయిపోయింది. నాకు చాలాసేపు ఉండిపోయాను కానీ బలవంతంగా వదులుకోవాల్సి వచ్చింది. నాకు ఆ రోజున అనిపించింది, ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పెట్టినా ఎంత చేసినా అసలు ఇలాంటి భవిష్యత్తులో ఇలాంటి బిడ్డలకి జరగకుండా ఉండాలి అంటే చాలా బలమైన చట్టాలు ఉండాలి. అది రాజకీయంగానే సాధ్యమవుతుంది, చట్టసభల్లోనే ఉండాలని చెప్పి అది నన్ను రాజకీయాలకు తీసుకొచ్చిన కొన్ని బలమైన సంఘటనల్లో ఆ పాప నన్ను పట్టుకుని వదలకుండా ఏడ్చిన విధానం ఒకటి నన్ను పట్టుకుంది. ఇలాంటి జనసేన నేను పార్టీ పెట్టడానికి, ఆడపడుచుల్ని మహిళలతో ఎందుకు, ఏ పార్టీ కూడా ఆడపడుచులు రాజకీయాల్లోకి రావాలంటే అందరూ చాలా గొంతెత్తేసి చాలా పెద్ద పెద్ద మాటలు, అరుపులు, కేకలతో కాదు, చాలా విఘ్నతతో ఉన్న మహిళల్ని, ఆడపడుచుల్ని, మా టీచర్స్ని, మా ఇంట్లో ఇంతమందిని చూసిన తర్వాత సగటు చదువుకున్న మధ్యతరగతి మహిళలు రాజకీయాలకు వ్యక్తి చిరాకు వచ్చేసి వెళ్ళిపోతుంటే వాళ్ళు తిరిగి రావాలి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలి అని చెప్పిన నా ఆకాంక్ష ఈ రోజు మిమ్మల్ని ఇంతమందిని ఇక్కడికి తీసుకురావటం. నిజంగా పురుష దేవతలందరూ ఇంక ఏమీ చెయ్యలేక మా వల్ల కాదని చెప్పినప్పుడు అమ్మని ఆశ్రయిస్తారు. అంటే ప్రిమోడియల్ ఫోర్స్, ఆదిశక్తి. సో స్త్రీలో ఉన్నది ఆదిశక్తి. సో మార్పుకి ఆదిశక్తి మూలం, స్త్రీయే మూలం. అందుకని నేను
జనసేన పార్టీ తరపు నుంచి 33% మహిళా రిజర్వేషన్లు అని మాట్లాడానంటే, మేము ఎందుకు చట్టసభలో మహిళా 33% రిజర్వేషన్స్ ఎందుకు కల్పించాలి అంటే, భారతదేశంలో అర్ధనారీశ్వర తత్వం ఉంటాం, శివశక్తి మమైక్యం ఉంటాం. ఈ న్యాయం ఇలాంటి సమానంగా ఉండాలి అనే మన శాస్త్రాలు చెప్తుంటాయి. కానీ వాస్తవానికి మనకి అంత స్వేచ్ఛ లేదు. ఆడపడుచుల్ని కేవలం కొన్ని రంగాలకు పరిమితం చేసి మీరు దానికే అంటే అది పురుషాధిక్య ప్రపంచం. అట్లీస్ట్ 3వ వంతు చట్టసభల్లో ఉండాలి అని ఒక ప్రపోజల్ స్టార్ట్ చేస్తే దాన్ని అందరూ తూతూ మంత్రంగా వదిలేశారు. నేను తీసుకున్న నిర్ణయం మా లైఫ్ టైంలో, ఎందుకంటే మేము ఒక పార్టీయే కాదు కాబట్టి అన్ని పార్టీలతోటి ఒక తెలంగాణ కోసం ఉద్యమం జరిగినప్పుడు, కులాల కోసం ఉద్యమం జరిగినప్పుడు 33% మహిళల రిజర్వేషన్ కోసం ఎందుకు ఉద్యమం చేయగలం? అలాంటి ఉద్యమాన్ని ఆడపడుచులు ముందుకు తీసుకెళ్తానంటే దానికి జనసేన ఖచ్చితమైన మద్దతు ఇస్తుంది, మీకు అండగా ఉంటామని నేను తెలియజేస్తున్నాను. నిజంగా 33% రిజర్వేషన్స్ కానీ కల్పించకపోతే, ఎందుకంటే మా ఆడపడుచులు కానీ మహిళలు కానీ కఠినమైన ఇందిరాగాంధీని అపర దుర్గాదేవిగా అభివర్ణించేవాడు బంగ్లాదేశ్ యుద్ధంలో. ఇది వాజ్పేయి గారు చెప్పిన మాట. స్త్రీ నిర్ణయం తీసుకుంటే చాలా బలంగా నిలబడగలరు. మగవాళ్ళు కొంతసేపు అటు ఇటు ఊగిపోతారేమో, కానీ ఆడపడుచులు నిర్ణయాలు తీసుకుంటే చాలా బలంగా నిలబడిపోతారు. సమాజం మొత్తం ఎదురొచ్చినా కానీ ఎదురొచ్చి నిలబడగలరు. అలాంటి స్త్రీని నేను చాలా బలంగా నమ్ముతాను. ఆ స్త్రీకి నేను తల ఉంచుతాను. ఆ స్త్రీకి నేను పాదాలకు మోకరిల్లుతాను. నేను చాలాసార్లు టీవీ ఛానల్స్లో డిబేట్స్లో నన్ను కొంతమంది ఆడపడుచులు తిడుతున్నప్పుడు నేను ఎందుకు ఏం మాట్లాడను అంటే, ఆ మిగతా ఆడపడుచుల మీద ఉన్న గౌరవం నన్ను ఏం మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఒక మాట మాట్లాడు. ఆ గౌరవాన్ని మిగతా వాళ్ళందరూ కూడా భరించడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులైనా లార్జర్ గోల్ దృష్ట్యా దీని అందరూ కొంత నిబద్ధత, కొంత నియంత్రణ పాటించండి, కొంచెం ఇబ్బంది అయినప్పటికీ. ఈ వీర మహిళ పేరు మేము ఎందుకు పెట్టానంటే, నేను కోరుకుంటుంది ఈ సమాజంలో ఒక ఆడపడుచు చదువుకొని బయటికి వెళ్ళాలి అంటే ధైర్యంగా వెళ్ళి రావాలి. ఒక ఆకతాయి కానీ ఒక రౌడీ కానీ ఏదన్నా అంటే కొడితే మళ్ళీ ఒక్క ఆడపిల్ల 100 మంది మగాళ్ళు వచ్చినా ఎదిరించగలిగితే 100 మంది మగాళ్ళు పాల్గొనే సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. అందుకని వీర మహిళ అని పేరు. అలాంటి, ఎందుకంటే మన సమాజం అంతా బలమైన ఆడపడుచులు ముందుకు నడిపింది మనది మాతృస్వామ్య వ్యవస్థ. అందుకని మొదలైన అంటాం మనం, ముఖ్యంగా మన తెలుగు మాతృస్వామ్య వ్యవస్థ అంటే తల్లి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కుటుంబాన్ని నడపడం. అందుకని మేము అలాంటి ఆడపడుచులకి బలమైన భూమికి ఉండాలి రాజకీయాల్లో. అందుకనే నేను కమిటీస్ వేసేటప్పుడు ఏ పార్టీ కూడా చెయ్యని విధంగా, నేను మొత్తం సరిగ్గా చేశానని చెప్పలేను, కానీ నా సొంత ప్రయత్నం ఏ పార్టీ కూడా చేయలేకపోయింది ఇంత బలంగా. ముందు మేము శుభారంభం మేము ఆడపడుచులు దీవెనతో స్టార్ట్ చేశాం. కమిటీలన్నీ ఫస్ట్ ఆడపడుచులతోనే చేశాం. అలాగే నేను ఇచ్చిన ఇండికేషన్ అంటే, నేను ఇచ్చిన బేసిక్ గైడ్లైన్స్ ఏంటంటే, ప్రతి మండల స్థాయి వరకు, మండలాల వరకు 3వ వంతు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఎప్పుడు వస్తాయో మనకు తెలియదు, కానీ మనం పోరాటం చేసుకుంటూ వెళ్తుంటాం. కానీ 33% ప్రతి కమిటీస్లో ఆడపడుచు ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లీస్ట్ వాళ్ళు వచ్చి, అంటే నేను ఆడపడుచులు ఉండాలి కదా అని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో నింపడం కంటే కూడా పని చేయగలిగే ఆడపడుచుల కోసం చూస్తున్నాను. నిబద్ధతతో నిలబడగలిగే ఆడపడుచుల కోసం చూస్తున్నాను. అలాంటి పరిస్థితులు రాగానే 33% ఫస్ట్ నేను మన పార్టీలోనే నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను మీకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను. అలాగే
నేను అక్క చెల్లెలతో పెరిగిన వాడిని, తల్లి కష్టాన్ని అర్థం చేసుకున్నవాడిని. నాకు మీ మీద అపారమైన గౌరవం ఉంది. ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే దశలో చాలా కీలకమైన దశ 2019. ఈ 2019 కీలకమైన దశని కేవలం మీరు అండగా ఉంటే తప్ప నేను ముందుకెళ్ళలేను. మీ దీవెన లేకపోతే నేను ముందుకెళ్ళలేను. మీ దీవెన లేకపోతే నేను కోరుకుంటున్న బలమైన సామాజిక మార్పులు తీసుకురావాలి. అందుకని మనస్ఫూర్తిగా మీ దీవెనలు నాకు కావాలి, మీ బ్లెస్సింగ్స్ కావాలి, నాకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. దీంట్లో ముఖ్య మహిళా దినోత్సవానికి సంబంధించి జనసేన తరపున ఎంతమంది విద్యార్థినుల్లో, ముఖ్యంగా విద్యార్థినుల్లో స్టూడెంట్స్, మేల్ స్టూడెంట్స్ ఎలాగ మాట్లాడతారు, గర్ల్స్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ కర్నూలు వెళ్ళిన, కడప, ఎన్ని జిల్లాల్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఎంత బలమైన వ్యక్తిత్వం ఆడపడుతున్నారు స్టూడెంట్స్లో. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే చాలా బలమైన సంకల్పం కలిగిన ఆడపడుచులు స్టూడెంట్స్. వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటూ నేను ప్రపోజల్స్ కూడా ఏం పెడుతున్నానంటే, మహిళలకి భద్రతకు సంబంధించి చాలా ప్రధానమైనది నేను తీసుకుంటున్నాను. ఆడపడుచులు మాన ప్రాణ సంరక్షణలకి అంటే చాలాసార్లు నాకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే, ఒక ఆడపడుచు మానభంగానికి గురైతే కులం పేరు ట్యాగ్ చేస్తారు. ఒక అగ్రవర్ణ మహిళ మానభంగానికి గురైంది. మానభంగం హ్యూమన్, దానికి కులం పేరు ఎందుకు తగిలిస్తారో నాకు తెలియదు. ఇది ఆడపడుచులుగా చట్టసభ్యులుగా ఉండుంటే ఈ మాట తగిలించరు. ఎందుకంటే ఒక ఆడపడుచు మానభంగానికి గురైతే అది ప్రతి ఆడపడుచు అర్థం చేసుకోవాలి. అందుకని ఆడపడుచులు చట్టసభల్లో ఉంటే తప్ప ఈ దేశం మార్పు రాదు. అలాంటి మార్పుకి మేము చాలా బద్దులమే ఉన్నాం. నేను కోరుకుంటుంది మేనిఫెస్టోలో ముఖ్యంగా జనసేనకి సంబంధించిన సపోర్టర్స్ చాలా మంది, ముఖ్యంగా శేఖర్ గారు కూడా, నేను వైజాగ్ ఇవన్నీ తిరుగుతున్నప్పుడు స్కూల్స్లో చిన్న బిడ్డలకి, వయసు వస్తున్న బిడ్డలకి, ఆడబిడ్డలకి సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ లేకపోవడం, చదువు ఆపేయటం గిరిజన్ ట్రైబల్ స్కూల్స్లో కానీ. అలాగే నేను అరకుకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతుంది, 13-14 ఏళ్ళ పిల్లలు, మాకు స్కూల్స్ హాస్టల్స్లో ఉండాలి అంటే రాత్రుల పూట రాళ్ళు వేసేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు, రకరకాల ఆగతాయిలు వస్తున్నారంటే నేను కోరుకుంది కూడా ఎక్కడైతే గర్ల్ హాస్టల్స్ ఉన్నాయో సెక్యూరిటీ మెషర్స్ చాలా బలంగా తీసుకుంటుంది జనసేన ప్రభుత్వం రాగానే. విల్ మేక్ ష్యూర్ సరిహద్దు బలమైన గోడలు నిర్మించి వారికి భద్రత బలంగా కల్పిస్తాం అన్ని హాస్టల్స్లోనూ. అలాగే నన్ను కోరుకుంటుంది కూడా చాలా మంది ఆడపడుచులు, ప్రత్యేకించి మాకు బస్సెస్ కానీ, ఈవెన్ ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళటానికి కానీ, రకరకాల ఊర్లు వెళ్ళటానికి కానీ ప్రత్యేకించి వాళ్ళు మా తల్లిదండ్రులు భయపడుతున్నారంటే, విమెన్ సేఫ్టీ బస్సెస్ అంటే, ఓన్లీ విమెన్ ప్యాసింజర్స్ ఉండే బస్సెస్ అంటే డెఫినెట్గా మహిళలకే, కేవలం మహిళలు ప్రయాణించే విధంగా అలాంటి బస్ సౌకర్యం కూడా ఎక్కడెక్కడ డిమాండ్ ఉందో, ఎవరైతే కోరుకుంటారో ఆ రూట్స్లో విమెన్ సేఫ్టీస్, ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ కానీ విద్యార్థినులకి దానికి సంబంధించిన బస్ సౌకర్యం కల్పిస్తామని మన మేనిఫెస్టోలో కూడా నిర్ణయం తీసుకున్నాం. అలాగే మేము అరకు కింద వెళ్తున్నప్పుడు ముఖ్యంగా హైజీన్, విమెన్ హైజీన్ చాలా అవసరం. పాపం చాలా మంది స్కూల్స్కి వెళ్తే ఎందుకు మానేశారమ్మా అని అడిగితే వాళ్ళు అంటే నాతోటి ఎంత నిర్మోహమాటంగా మాట్లాడగలరండి. ఇచ్చాపురంలో ఇలాంటి ఒక మీటింగ్ జరిగితే ఒక తల్లి వచ్చి, నాకు టీనేజ్ బిడ్డలు ఇద్దరు, ఇంటర్మీడియట్ను డిగ్రీ చదువుతున్న పిల్లలు, గైనకాలజిస్ట్ లేరు, ఫీమేల్ గైనకాలజిస్ట్ ప్రతి మండలంలో ఉండే ఏర్పాటు, అలాంటి హాస్పిటల్స్ ఉండేలాగా
ఖచ్చితంగా జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఒక ఆడపడుచుతో తన బిడ్డల్ని తీసుకెళ్లి మేల్ గైనకాలజిస్ట్ చూపించాలని ఎంత ఇబ్బంది పడుతుందో నాకు అర్థమైంది. అందుకని అది నన్ను ప్రభావితం చేసి విల్ మేక్ షూర్ దట్ ఒక ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉండేలాగా ప్రతి మండలంలో హాస్పిటల్లో ప్రైమరీ హెల్త్ కేర్లో ఫీమేల్ గైనకాలజిస్ట్ ఉండేలాగా నిర్ణయాలు తీసుకున్నాం. అలాగే ముఖ్యంగా ఇది మిగతా మగవాళ్ళు మాట్లాడడానికి ఇబ్బంది పడతారు, కానీ నేను నాకు 2 కూతుర్లు, నేను అర్థం చేసుకున్నవాడిని కాబట్టి శేఖర్ గారు ఒక అమేజింగ్ చిన్నప్పటి సహాయంతో వచ్చారు, మాకు సహాయం చేయడానికి వచ్చారు. చాలామంది ఆడపిల్లలు హైజీన్ లేకపోవడం వల్ల, యుక్త వయసులో వచ్చే సమస్య పరిస్థితుల వల్ల, మార్పుల వల్ల వచ్చే హైజీన్ కోసం ఆయన 13 జిల్లాల్లో 13 యూనిట్స్, ఆ 13 యూనిట్స్ శానిటరీ నాప్కిన్ యూనిట్స్ని ఫ్రీగా ప్రొవైడ్ చేసే ఆయన తీసుకున్నాను. అందుకే మనస్ఫూర్తిగా శేఖర్ అని ఆయన ఆర్గనైజేషన్ తరఫున జనసేనకి ఇలా చేయడం మీకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటాం. ఇంకొక ముఖ్యమైనది మీతో పంచుకోవాలనుకుంటుంది. ఇది దీనికి రెలవెంట్ కాకపోయినా మహిళా దినోత్సవానికి రెలవెంట్ ఎంత రెలవెన్స్ కంటే కూడా రాజకీయంగా నేను పొలిటికల్గా నన్ను ప్రతి చోట అందరూ నన్ను అడిగేది, మీరు రైతులకి ఏం చేస్తారని. మీరు రైతుల గురించి ఏం మాట్లాడలేదు, మా రైతు వ్యవస్థ గురించి ఏం మాట్లాడలేదంటే ఎక్కడికి వెళ్ళినా రైతు తాలూకు కష్టాలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఆవేదన కలిగేది. రైతుని చూస్తున్నప్పుడల్లా ఈ 13 జిల్లాలు తిరిగాను ఈ పోరాట యాత్రలో. రైతు తాలూకు కష్టాలను కానీ కూలీల కష్టాలను కానీ చూస్తుంటే శేషేంద్ర గారు రాసిన ఒక చిన్నపాటి పోయంలో నేను అది గుర్తొస్తుంది. నేను డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, భూములు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, నా బ్రతుకు ఒక సున్నా కానీ నడుస్తున్నా. వేళ్ళు కాళ్ళే నడిచే చెట్టు మనిషి, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమన్నా దక్కేది. మనిషినై అన్ని వసంతాలు కోల్పోయాను అన్న ఒక కవిత చాలా బాధ కలిగిస్తుంది. ఆ రైతును చూస్తే, రైతు తాలూకు ఏడుపు చూస్తే, నీళ్లు లేకో లేదంటే గిట్టుబాటు ధర లేకో లాభసాటి ధర లేకో చాలా బాధ కలిగిస్తూ ఉంటుంది. అనేక వెళ్తుంటే ఎందుకు ఈ మాట వస్తున్నానంటే, మహిళా దినోత్సవం రోజున ఎందుకు చెప్తున్నానంటే, నా దగ్గరికి చాలామంది ఆడపడుచులు వచ్చారు. రైతులకు సంబంధించిన బాధ్యత చాలామంది మన ఉత్తరాంధ్రలో ప్రయాణిస్తూ చాలామంది రైతులు భూములు పోగొట్టుకున్న రైతులు వాళ్ళ దయనీయమైన పరిస్థితి చూసి వాళ్ళ భర్తలు ఏం మాట్లాడలేకపోతే ఆడపడుచులు వచ్చి, భూములు కోల్పోయాం, మేము ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు, గిట్టుబాటు ధర లేదు, మేము నలిగిపోతున్నాం, మా ఆడబిడ్డలను చదివించలేకపోతున్నాం, పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాం అంటే కనీసం మాకు ఆశ కూడా చంపేస్తున్నారు గవర్నమెంట్ అని అంటుంటే, ఆ రోజున రైతుల్ని నన్ను కదిలించింది. రైతులు ఎప్పుడు బాధపడుతున్నారు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్య ఎలా ఉంది రైతులది అనుకున్నప్పుడు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించి అందరికీ బాధ ఉన్నాయి, ఎటు వెళ్ళినా కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయంటారు, కానీ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూ ఉంది, ఏడవలసిన
పనికి ఆహార పథకాన్ని ఆ వ్యవస్థని నేను వ్యవసాయానికి అనుసంధానం చేస్తాను. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి మేము అనుసంధానం చేస్తాం. ఇది మేనిఫెస్టోలో పెట్టబోతాం. దీనివల్ల ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వం 150 రూపాయలు కూలీ ఇస్తే రైతుకి అవి కూడా వెళ్ళట్లేదు. దాంట్లో కూడా మళ్ళీ దళారీ వ్యవస్థ, మళ్ళీ దానికోసం కూలీలు రోడ్ల మీద ఎక్కడం, మా డబ్బులు మా శ్రమను దోచేశారు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు అనేది, ఇవన్నీ కాకుండా డైరెక్ట్ వాళ్ళకే వచ్చేలాంటి పరిస్థితులు సిస్టమ్ క్రియేట్ చేసి మనం పెట్టే విధానం వల్ల జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఉదాహరణకి 150 రూపాయలు 200 ఎంతో డబ్బు రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం ఇస్తే రైతు కూడా ఇచ్చేది కలిపి అంతే అమౌంట్ ఇస్తే వాళ్ళకి 200 150 నుంచి 150 ఉదాహరణకి 150 రూపాయలు ఉంటే రైతు నుంచి వచ్చేది ఇంకో 150 రూపాయలు కలిసి 300 రూపాయల దాకా వాళ్ళకి ఆదాయం వచ్చే పరిస్థితులు రైతు కూలీకి చేసుకున్నాం. దీనివల్ల వ్యవసాయం జాతీయ కూలీ వ్యవస్థ తోటగా వ్యవసాయం చాలా కుంటుపడిపోయింది. అందుకని జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మేము వ్యవసాయానికి అనుసంధానం చేస్తూ అటు రైతుకి అండగా ఉండేలాగా, అటు రైతు కూలీలకి అండగా నిలబడటానికి ఈ రెండింటిని అనుసంధానం చేసి ఇద్దరికి బాగుంటుంది దృష్టితోటి మేము మేనిఫెస్టోలో ఇది కూడా మేము తీసుకున్నాం. దీనికి ఇది పెట్టడానికి ఎందుకు మహిళా దినోత్సవం రోజు నేను చెప్తున్నానంటే, ఇది ఎప్పుడు రేపు పొద్దున 14వ తారీఖు చెప్దాం అనుకున్నాను, కానీ నన్ను ఆలోచింప చేసింది కుటుంబాన్ని నడిపే మహిళలు, ఆడపడుచులకి బాధను అర్థం చేసుకున్నాను. కాబట్టి అందుకని నేను మహిళా దినోత్సవం రోజున ఇది మీకు ముందుకు తీసుకొస్తున్నాను. రైతులు మన దేశంలో దేవతలతో పోలుస్తారు. ఎవరు నాకు ఒక పాట పంపించారు. ఎప్పుడో 1956లో రిలీజ్ అయిన ఒక సినిమా, మా సొంత ఊరు సినిమా. దాన్ని మల్లాది గారు రచన చేస్తే ఘంటసాల గారు సంగీతం వహించి ఆయనే పాట పాడింది. దాంట్లో రైతు గురించి మాట్లాడుతా, రైతు అనేవాడు దేవతలతో సమానం, రామరాజ్యం అనేది రైతు క్షేమంగా ఉంటే రామరాజ్యం వస్తుందని. అందుకని రైతు క్షేమం కోరుకునే రైతు, మా ఆడపడుచులు బలంగా ఉండాలి, సమాజాన్ని పునర్నిర్మించాలంటే రైతు క్షేమంగా ఉండాలి. రైతు క్షేమం కోరుకుంటూ మహిళా దినోత్సవం రోజున మేము తీసుకున్నది. మహిళా దినోత్సవం రోజున మహిళల భద్రతతో పాటు రైతు ఆడపడుచులు మాకు విన్నపాలు అందిన తర్వాత మీకు ఎకరానికి 8,000 రైతులకిను, అలాగే పనికి ఆహార పథకం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తున్నాం అని చెప్పి ఈ రోజున మీకు తెలియజేసుకుంటాను. అలాగే నాకు ఇది చాలా 2019 చాలా కీలకమైన సమయం, కీలకమైన ఎన్నికలు. ఇక్కడున్న ఆడపడుచులు కూడా, మీరు మహిళలకి అందరికీ నేను విన్నవించుకుంటుంది, ఆర్గనైజేషన్ తాలూకు పార్టీ పదవుల్ని నేను మీ అందరికి ఇవ్వగలను, బలంగా నేను చేయగలను. దాంట్లో ఏదైనా తప్పులు ఉంటే కొంచెం మీరు దృష్టికి తీసుకొచ్చి రాగలిగితే కొన్ని పర్టికులర్ కమిటీస్ పెడతాను. మీరు చేసినంత పనికి తగ్గ గుర్తింపు లేకపోతే నా దృష్టికి కమిటీల ద్వారా తీసుకురండి. అందరూ నేను కలవలేను కాబట్టి అది నేను కరెక్ట్ చేస్తాను. దయచేసి మీరు ఫేస్బుక్లోను వాట్సాప్లోను తిట్టేసుకోకండి. అండ్ అందుకు అది ఒక మాట అనేసుకోవచ్చు అంటే పెద్ద ఆడపడుచుతో పెద్ద ఇబ్బందులు, ఒక మాట అనేస్తారు, ఒక మాట కలిసిపోతారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. కాకపోతే ఇది మనందరిది కాదు, ఇండిపెండెంట్ రికగ్నిషన్ చూడద్దు. మన ఇండిపెండెంట్ రికగ్నిషన్ చూస్తే పార్టీ ముందుకెళ్దు, పార్టీకి నష్టం జరుగుతుంది. నేను కోరుకుంటుంది కూడా అందరినీ, మీ ఇండిపెండెంట్ ఎదుగుదల ఎప్పుడు వస్తుందంటే మనం నడిచే వ్యవస్థ, మన చుట్టుపక్కల మనం నిర్మించుకున్న వ్యవస్థని బాగుంటే మన వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళగలం తప్ప ఇండిపెండెంట్ రికగ్నిషన్ కోసం దయచేసి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి, వాటిని మీరు మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని సరిదిద్దుకుంటానని తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు ఉన్న అసెంబ్లీ స్థానాలు కానీ పార్లమెంట్ స్థానాలు కానీ ఇవి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్. చట్టసభల్లో 33% రిజర్వేషన్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం.
ఎందుకంటే నేను అందరూ ఫేక్ గేమ్ లేదు అక్కడ బయట. 2009లో ఏ కులాలకి ఇది లేదని చెప్పి మేము అందరం ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజున ఒక యానాదుల జాతికి చెందిన శ్రీమతి తుపాకుల మునిమన్ గారిని పెట్టినప్పుడు ఆవిడ గెలవలేకపోయింది. మనం చాలా ఉదారంగా ఇచ్చాం, చాలా బలంగా నిలబడ్డాం. కానీ సమస్య ఏంటంటే వ్యవస్థ రెడీగా లేదు. సో ఈరోజు మేము చట్టసభలో కోరుకుంటుంది కూడా, నేను రెడీగా ఉన్నాను. 33% మీకు టికెట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నేను పార్టీ తరపు నుంచి. కానీ మిగతా ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ అదే ఆట ఆడితే మనం చేయగలం. అందుకని మీకు పార్టీ పదవుల్లో నేను 33% కల్పించి తీరుతాను. అది కూడా నాకు బలమైన నిలబడగలిగే ఆడపడుచులు కావాలి. నాకు పార్టీ పదవి మీకు అలంకారం అవ్వకూడదు, బాధ్యత అవ్వాలి. నాకు అలాంటి ఆడపడుచులు కావాలి. నేను అలాంటి ఆడపడుచుల కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే నేను జీవితాన్ని చాలా దెబ్బలు తిని వచ్చిన వాడిని. నాకు ఎవరు ఏంటో నాకు అర్థం అవుద్ది. కాకపోతే నేను నా సంస్కారం నన్ను ఒక మాట అనేవారు. వాళ్ళు తప్పు చేసినప్పటికీ నేను భరిస్తాను. అది నా దురదృష్టం అదృష్టం, అది నా అమ్మ వదిన నేర్పిన సంస్కారం. అది నేను తప్పించుకోలేకపోతున్నా. అందుకని నేను చెప్పలేను కొంతమందికి. సెల్ఫ్ కరెక్షన్ మీరే చేసుకోండి. అది మేము తప్పు చేస్తున్నాం, ఎక్కువ మాట్లాడుతున్నది మీకు మీరే చేసుకుంటే, అధికారం ఎలా ఉండాలి అంటే, గుర్తింపు ఎలా ఉండాలి, మిమ్మల్ని వెతుక్కొని వెనక్కి వచ్చి మీ భుజం మీద వాళ్ళ అధికారం అలా రావాలి మీరు అని కోరుకుంటున్నాను. అందరికీ ఒకటే అంటే నేను ఈ రోజున ఒక మంత్రి పదవి తీసుకున్నాను. ఒక పార్లమెంటేరియన్ మెంబర్ని కాదు, ఒక అసెంబ్లీ మెంబర్, కనీసం నేను ఒక వార్డు మెంబర్ని కూడా కాదు. బట్ నేను ఒక మాట మాట్లాడితే, ఇంక్లూడింగ్ ఫాతిమా కాలేజ్ కూడా మొన్న కూడా దాదాపు ప్రభుత్వం 13 కోట్లు రిలీజ్ చేయగలిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మాట్లాడితే అంటే ఒక పని సాధించడానికి పదవే అంతిమం కాదని చెప్పడానికి. మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకోండి, మేము మీ వెంట ఉంటాం. ఒకసారి గుర్తింపు ఒక క్షణం లేట్ అవ్వచ్చేమో, కానీ గుర్తింపు పనిచేసిన వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి జనసేన పార్టీలో గుర్తింపు రాకపోవడం అనేది ఉండదు. కాకపోతే కొంచెం ఒక రోజు అటు ఇటు లేట్ అవ్వచ్చేమో, ఎందుకంటే నేను అన్ని స్థాయిల్లో నా దృష్టి ఉండదు కాబట్టి, కుదరదు కాబట్టి, అందువల్ల లేట్ అవ్వచ్చేమో. కానీ నేను ఎందుకంటే మనుషుల్ని అందరూ నాలాగే ఉండాలని అందరినీ పెడతాను. ఒకసారి అందరికీ ఆ దృష్టి ఉండకపోవచ్చు, ఆ కోణం ఉండకపోవచ్చు, టాలెంట్ని ఎలా చూడాలి, కష్టాన్ని ఎలా గుర్తించాలని నా దృష్టికి వచ్చినప్పుడు, నా దృష్టికి రాకుండానే సరి చేయగలిగే వ్యవస్థను ఏర్పరచడానికి కొన్ని సమయం తీసుకుంటుంది. అందుకని మీ అందరికీ కొంచెం ఆడపడుచు, మీకు భూమాతంత సహనం కావాలి, మీకు భూమాతంత ఓర్పు కావాలి. మీరు ఉధృతంగా గంగాదేవిలాగా జలపాతాలాగా దూకాలి. అందుకని నాలాంటి వాడిని మీరు సహనంతో అర్థం చేసుకుని దీవిస్తే జనసేన పార్టీ మనం విజయకేతనం ఎగరేస్తాం. మనం అలాగే ముగింపు మాటలుగా మీ అందరి తరపున ఈ 2019 ఎలక్షన్స్ ఒక పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి నా పక్కన ఎవరు లేరు. నేను 2009 వచ్చినప్పుడు చాలా బలమైన వ్యక్తులు వచ్చారు మా చుట్టుపక్కల. ఇప్పుడు నేను ఒక్కడనే నేను అందరూ నా పక్కన నన్ను అలాగా అర్థం చేసుకునేంత వ్యవస్థ ఇంకా తయారవుతా ఉంది. అందుకే నేను ఒక్కడనే ఉన్నాను. మీరు కొంచెం కనికరం, నా మీద దయ ఉంచి కనికరం చూపించి, మీరు ఈ వ్యవస్థ జనసేన పార్టీ వ్యవస్థ నిర్మాణానికి మీరందరూ ఒక్కొక్కరు మనస్ఫూర్తిగా సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నేను అండగా ఉంటాను. ఒక చిన్నపాటి గుర్తింపులు కానీ ఇవన్నీ చిన్నపాటి ఆటుపోట్లు ఉంటే, పెద్ద హృదయంతో కుటుంబాలు నడుపుతున్న వాళ్ళు మీరు పెద్ద హృదయం అర్థం చేసుకుంటారు. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ అందరికీ నా పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నాకు ఇంత అపూర్వమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ అండగా నిలబడతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.